హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్నైతే మనం శీతోష్ణ స్థితి శాస్త్రం గురించి తెలుసుకున్నాం కదండి, వాతావరణం సంఘటనము. సో అందులో భాగంగా ఇది పార్ట్ 2 అండి, కంటిన్యూ. సో ఎవరైతే ముందు వీడియో చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా చూడండి, ఓకేనా? అది చూస్తేనే ఇది అర్థమవుతుంది, ఓకేనా? సో 5 ఆవరణాలు, 5 పొరల గురించి చెప్తామని చెప్పాం కదా ఈరోజు వీడియోలో. సో లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెట్టేద్దామండి. ఫస్ట్ది ట్రోపో ఆవరణం అండి. ఏంటది? ట్రోపో ఆవరణం. సో దీనినే పరివర్తన ఆవరణం అని కూడా పిలుస్తారు. సో భూ ఉపరితలం నుండి దాదాపు 13 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న వాతావరణంలో మొదటి పొర అనమాట ఇది. గుర్తుపెట్టుకొని, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో. సో ఇది భూమధ్య రేఖ ప్రాంతంలో 18 కిలోమీటర్లు, ధృవాల వద్ద మాత్రం కేవలం 8 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. సో ఈ ఆవరణంలో ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున, లేదా ప్రతి 165 మీటర్ల ఎత్తుకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రతలు అయితే తగ్గుతూ ఉంటాయండి. సో దీనిని మనం ఏమంటారు? సాధారణ క్షీణతా క్రమము అంటారు. ఏమంటారు? సాధారణ క్షీణతా క్రమము అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ ఆవరణం పై భాగం కన్నా క్రింది భాగంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండి సంవాహన క్రియకు దోహదమైతే పడుతుందండి, ఓకేనా? సో భూ ఉపరితలం నుంచి వాతావరణంలో చేరే దుమ్ము, ధూళి కణాలు, నీటి ఆవిరి అంశాలు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి ఈ ఆవరణం వరకే చేరుతాయి. సో దీనితో పాటు ద్రవీభవనం, మేఘాలు ఏర్పడడం, ఉరుములు, మెరుపులు, అల్పపీడనాలు, వర్షపాతం లాంటి వాతావరణ అలజడులన్నీ ట్రోపో ఆవరణంలోనే జరుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ వారియంట్లో గుర్తుపెట్టుకోండి. సో ట్రోపో ఆవరణానికి దానిపైన స్ట్రాటో ఆవరణానికి మధ్య గల సరిహద్దుని ఏమంటారంటే ట్రోపో పాస్ అంటారు. ఏమంటారు? ట్రోపో పాస్ అంటారు. సో ట్రోపో ఆవరణం యొక్క పై సరిహద్దులు పశ్చిమం నుండి తూర్పుకు అత్యంత వేగంతో వంకరలు తిరుగుతూ కదిలే జియోస్ట్రోపిక్ పవనాలనే జెట్ స్ట్రీమ్స్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ అని పిలుస్తారనమాట. సో ధ్రువ ప్రాంతాలలో ఈ ఆవరణం అధిక సాంద్రతను కలిగి భూమధ్య రేఖ ప్రాంతాలలో సాపేక్షంగా తక్కువ సాంద్రతను అయితే కలిగి ఉంటుందన్నమాట. సో ఇది ట్రోపో ఆవరణం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? ఇదంతా ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ వారెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ ఉన్న ఖచ్చితంగా నోట్బుక్ తీసి నోట్ చేసుకోండి. నెక్స్ట్, స్ట్రాటో ఆవరణం భూ ఉపరితలం నుండి దాదాపు 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న వాతావరణం అనమాట. సో రెండవ పొర అనమాట స్ట్రాటో ఆవరణం అని అంటారు. దీనినే సమతాప ఆవరణం అని కూడా పిలుస్తారనమాట. ఏమంటారు? సమతాప ఆవరణం అని కూడా పిలుస్తారు. సో ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు దాదాపు స్థిరంగా ఉంటుందండి. ఈ ఆవరణం యొక్క 25 నుంచి 35 కిలోమీటర్ల ప్రాంతంలో ఓజోన్ పొర ఉండి అతినీల లోహిత కిరణాలను హరించడం వలన పై సరిహద్దులో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అన్నమాట. సో అందువలన ఇక్కడ ఎటువంటి వాతావరణ అలజడులు ఏర్పడక వాతావరణం అనేది ప్రశాంతంగా, పారదర్శకంగా ఉంటుందన్నమాట. సో విమానాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ట్రోపో ఆవరణను పోల్చి చూస్తే ఈ ఆవరణంలో మేఘాలు, దుమ్ము, ధూళి కణాలు, నీటి ఆవిరి చాలా తక్కువగా ఉండి ఉన్నత మేఘాలు అయిన సిర్రస్ మేఘాలు అయితే విస్తరించి ఉంటాయి అన్నమాట. సో ఈ ఆవరణంని ఓజోన్ ఆవరణం అని కూడా పిలుస్తారనమాట. అయితే ఈ ఆవరణం ప్రారంభంలో సుమారు -60 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండి అది కొంత దూరం వరకు స్థిరంగా ఉండి ఆ పైన ఓజోన్ వాయువు అతినీల లోహిత కిరణాలను హరింప చేయడం వలన ఉష్ణోగ్రత 0 డిగ్రీల వరకు అయితే పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఆవరణంపై పైభాగంలో ఉన్న సన్నని పొరను ఏమంటారు? స్ట్రాటోపాస్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ ఆవరణాన్ని కీమోస్పియర్ అని కూడా పిలుస్తారనమాట. కారణము ఇక్కడ జరిగే రసాయనిక చర్యల వలన అనమాట. సో ఇది స్ట్రాటో ఆవరణం గురించి ఫుల్. ఏ బిట్టు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చెప్పినట్టు రాసుకోండి, చదవండి, ఓకేనా? నెక్స్ట్ ఆవరణం గురించి తెలుసుకుందాం. అదేంటంటే మీసో ఆవరణం. సో భూ ఉపరితలం నుండి 80 కిలోమీటర్లు విస్తరించి ఉన్న వాతావరణం 3వ పొర అనమాట మీసో. సో ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత చాలా హెచ్చు స్థాయిలో తగ్గుతుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని కారణంగా ఈ ప్రాంతంలోని వాయువు అణువులు చల్లబడి నిశ్చల స్థితిలో ఉంటాయి. కానీ దీనిపైన ఉన్న ధర్మో ఆవరణంలో వాయువు అణువులు అత్యంత వేగంతో కదలడం వలన ఈ ప్రాంతంలో ఘర్షణ బలాలు అనేవి నిరంతరం జనిస్తూ విశ్వాంతరాల నుంచి భూ వాతావరణం వైపు కదిలే ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, ఉల్కలు లాంటి ఖగోళ పదార్థాలు ఈ ప్రాంతంలోకి రాగానే పూర్తిగా మన్నించబడి భూగోళాన్ని పరిరక్షించడంలో ఈ పొర కీలక పాత్ర వహిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దీన్ని బాహ్య ట్రోపో ఆవరణం అని పిలుస్తారు. కారణం ఉష్ణోగ్రత క్షీణత గ్రామ పరిస్థితులు ఉన్నందున.
ఈ ఆవరణంకి దానిపైనున్న ధర్మో ఆవరణకి మధ్య గల సరిహద్దుని ఏమంటారంటే మీసోపాస్ అని పిలుస్తారనమాట. ఓకేనా. సో ఈ ఆవరణం యొక్క పై సరిహద్దులో -120°C వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయి ఉంటాయన్నమాట. అందువల్ల దీన్ని వాతావరణంలోని అతి శీతలమైన భాగంగా పిలుస్తారు. నెక్స్ట్ 4 ధర్మో ఆవరణం. సో మీసోపాస్ను ఆనుకొని దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఆవరణాన్ని ధర్మో ఆవరణం అని అంటారు. దీనిని ఉష్ణ ఆవరణం అని కూడా పిలుస్తారు. సో ఈ ఆవరణంలో ఉష్ణోగ్రత ఎత్తుకు వెళ్లే కొలది అనూహ్యంగా పెరుగుతూ ఉంటుందండి. ఈ ఆవరణంలో వాయువులు అయనీకరణం చెంది ఉన్నందున దీన్ని అయనో ఆవరణం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో వాయు అణువుల మధ్య జరిగే థర్మో న్యూక్లియర్ చర్యల వలన విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తూ రేడియో మరియు దూరదర్శన తరంగాలను భూమి వైపు పరావర్తన చెందిస్తాయి. నెక్స్ట్ 5 ఎక్సో ఆవరణం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 5వ ఆవరణము. సో ధర్మ ఆవరణం గురించి అయిపోయింది కదా. ఇది 5వ ఆవరణం, ఎక్సో ఆవరణం అనమాట. దీని గురించి తెలుసుకుందాం. దీన్ని బాహ్య ఆవరణం అని పిలుస్తారనమాట. సో ఈ ఆవరణంలో పూర్తిగా తేలికైన హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు నిండి ఉంటాయన్నమాట. ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. భూ ఉపరితలంపై ఉన్న వాతావరణం పూర్తిగా విరుద్ధమైన వాయువుల మిశ్రమంతో ఈ ఆవరణం అయితే ఉంటుందన్నారు. సో ఇక్కడ పదార్థము 4వ రూపమైన ప్లాస్మా స్థితిలో అయితే ఉంటుందన్నమాట. ఈ ఆవరణంపై గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అరోరా బోరియాలిస్ మరియు అరోరా ఆస్ట్రాలిస్ అంటే తెలుసుకుందాం. వీటిని కాంతి పుంజాలు అని కూడా అంటారండి. ఏమంటారు? కాంతి పుంజాలు అని కూడా అంటారు. సూర్యుని నుండి వెలువడే అధిక శక్తివంతమైన కిరణాలు అయనోస్ఫియర్లోకి ప్రవేశించి అందులోని ఆక్సిజను, నైట్రోజను వాయువులతో విభేదిస్తాయి. సో ఫలితంగా రసాయనిక చర్యలు జరిగి మిరుమిట్లు గొలిపే కాంతి వెలువడుతుందన్నమాట. వీటినే అరోరాలు అంటారు. ఏమంటారు? అరోరాలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ కాంతి కిరణాలు అయస్కాంత ధ్రువాల వైపు అయితే ఆకర్షించబడతాయండి. సో అందులో ఉత్తర ధ్రువం వద్ద ఏర్పడే కాంతి పుంజాలను అరోరా బోరియాలిస్ అంటారు. ఓకేనా. ఏమంటారు? అరోరా బోరియాలిస్ అంటారు. ఉత్తర ధ్రువంలో ఏర్పడే కాంతి పుంజాలను అరోరా బోరియాలిస్ అంటారు. నెక్స్ట్ దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడే కాంతి పుంజాలను అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. ఏమంటారు? అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. ఎక్కడ? దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడే కాంతి పుంజాలను అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. అదే ఉత్తరం ధ్రువం వద్ద ఏర్పడే కాంతి పుంజాలను ఏమంటారు? అరోరా బోరియాస్ అంటారు. సో ఇదే అరోరా బోరియాలిస్ అంటే ఏంటి, అరోరా ఆస్ట్రాలిస్ అంటే ఏంటి. సో ఇదండి ఈరోజు వాతావరణము సంఘటన అనే టాపిక్ గురించి అయితే కంప్లీట్ చేస్తాను. సో ఎవరైతే ముందు వీడియో చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే ముందు వీడియో చూడండి. మీకు ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. అలాగే సముద్ర శాస్త్రం అయితే ఫుల్ టాపిక్ చెప్పేశానండి. సో నోట్స్ రూపంలో ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా అయితే చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే రాజ్యాంగ సవరణలు కొన్ని చెప్పాను, చూడండి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ జీకే, అలాగే జాగ్రఫీ, హిస్టరీకి సంబంధించినవి అయితే క్లాసులు ఉన్నాయి. మీరు కావాలంటే చూడొచ్చు, మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా. ఓకేనా. ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇటువంటి మీకు ఇప్పుడు యూజ్ అయ్యే వీడియోలు అయితే మీకు మరిన్ని చేస్తారు మన ఛానల్ ద్వారా. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.